హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ తుమ్మలా ఫిజియో. నేను డాక్టర్ హర్ష, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజెస్ ఫర్ ఫ్రోజన్ షోల్డర్ ఆర్ అడ్హెసివ్ క్యాప్సులైటిస్. తెలుగులో చెప్పాలంటే స్తంభింపబడిన భుజం. ఇది ఫ్రోజన్ షోల్డర్ అనేది రెగ్యులర్గా మనం వాడుకునే పదం అండి. ఈ అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అనేది మెడికల్ టర్మినాలజీ. సో ఫ్రోజన్ షోల్డర్కే మనం ఫిక్స్ అవుదాం. ఈ ఫ్రోజన్ షోల్డరు 3 స్టేజెస్గా వస్తుంది. ఆ స్టేజెస్, ఆ క్లాసిఫికేషన్ అవన్నీ పక్కన పెడితే మనకి మామూలుగా ఈ జాయింట్ అనేది షోల్డర్ జాయింట్ కాకుండా షోల్డర్ కాంప్లెక్స్ అంటారు. అంటే ఈ షోల్డర్ కాంప్లెక్స్లో మేజర్గా 4 జాయింట్స్ ఉంటాయి. గ్లీనోహిమరల్ జాయింట్, యాక్రోమియోక్లావిక్యులర్ జాయింట్, స్టెర్నోక్లావిక్యులర్ జాయింట్, స్కాపులోథొరాసిక్ జాయింట్ ఉంటుంది. ఆ 4 జాయింట్లో కల్లా గ్లీనోహిమరల్ జాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే షోల్డర్ జాయింట్. ఈ షోల్డర్ జాయింట్లోనే స్టిఫ్నెస్ అవుతుంది, పెయిన్ వస్తుంది. దాంతోపాటు మీరు మూమెంట్ అనేది చేయలేకపోతారు డ్యూ టు పెయిన్ అండ్ స్టిఫ్నెస్. దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఈ ఫ్రోజన్ షోల్డర్ కాజెస్ అనేది చాలా కాజెస్ ఉంటుంది. మోస్ట్లీ అన్నోన్ కాజ్ కూడా ఉంటుందండి. ఈ ఫ్రోజన్ షోల్డర్లో 100 మెంబర్స్ని తీసుకుంటే దాంట్లో 70 to 80 మెంబర్స్కి కంపల్సరీ దే విల్ హ్యావ్ డయాబెటీస్. మోస్ట్లీ ఉమెన్లో ఎక్కువ ఉంటుందండి. సో ఈ గ్లీనోహిమరల్ జాయింట్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ కూడా అంటారు. అంటే ఈ జాయింట్ వచ్చేసి ఇలా సాకెట్ లాగా ఉంటుంది. సాకెట్ లోపల బాల్ ఉంటుందన్నమాట. మనం చెయ్యి పైకి లేవాలంటే కంపల్సరీ జాయింట్ లోపల మూమెంట్ అనేది జరగాలి. ఇంట్రా ఆర్టికులర్ మూమెంట్ అనమాట. సో అన్ని విధాలుగా మూమెంట్ జరిగితేనే మనకి కంప్లీట్ మూమెంట్ అనేది వస్తుంది. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ వల్ల వాళ్ళు ఏమవుతారంటే ఈ జాయింట్ పైనున్న లేయర్, పైనున్న క్యాప్సూల్ అనేది టైట్ అయిపోతుంది, స్టిఫ్ అయిపోతుంది. ఎందుకు? డ్యూ టు పెయిన్ వాళ్ళు మూమెంట్ అనేది చేయరు. అలాంటప్పుడు కొన్ని డేస్, మంత్స్ అలాగే ఉంటే స్టిఫ్ అయిపోయి క్యాప్సూల్ పైన ఇన్ఫ్లమేషన్ అయ్యి క్యాప్సులైటిస్ వస్తుంది. దాన్నే అడ్హెసివ్ అంటే స్టిఫ్నెస్ ఆఫ్ దిస్ జాయింట్ అవుతుందన్నమాట. సో మనం చేసే ఎక్సర్సైజెస్ అన్నీ ఈ జాయింట్ లోపల మూమెంట్ కోసమే మనం చేస్తామండి. కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే వాళ్ళకే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుందండి. సో మీరు పెయిన్ని బేర్ చేస్తూ మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పెయిన్ ఉన్నా కానీ, కొంచెం వాపు ఉన్నా కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజ్ చేసే ముందు జాయింట్ చుట్టూ వేడి నీళ్ళతో కాపడం పెట్టండి. హాట్ ప్యాక్స్తో కాపడం పెట్టిన తర్వాతే మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. ఈ ఎక్సర్సైజెస్ పడుకొని చేయొచ్చు, కూర్చొని చేసేవి ఉంటాయి, నుంచొని చేసేవి కూడా ఉంటాయి. దీనికి కావాల్సింది ఇంట్లోనే కొన్ని వస్తువులతో మీరు చేసుకోవచ్చు. లైక్ స్టిక్, కేన్ ఆర్ డంబెల్ లేదా ఒక టవల్, ఇవన్నీ తెచ్చుకొని మీరు ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు. కంపల్సరీ ప్రతి ఎక్సర్సైజ్ 30 or 40 రిపిటేషన్స్ చేయాలండి. డైలీ 2 times చేస్తే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 or 2 monthsలో మీకు మూమెంట్ అనేది వస్తుంది. కానీ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెయిన్ తగ్గటం ఇంపార్టెంట్ కాదండి, మూమెంట్ పెరగాలి. మూమెంట్ పెరిగితేనే మీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అనేది పెరుగుతుంది. అప్పుడే మీరు యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ పెరిగినప్పుడే మీ పనులన్నీ మీరు చేసుకోగలుగుతారు. మనకు కావాల్సింది ఏంటి? ఈ పైనుంచి ఏమన్నా వస్తువు తీసుకోవటం, ఇక్కడి నుంచి ఏమన్నా తీసుకోవటం, తల దూకోవటం, వెనక వీపు రుద్దుకోవటం, ఇవన్నీ మీరు చేయగలగాలి. వెదర్ పెయిన్తో కానీ పెయిన్ లేకపోయినా కానీ అలా చేస్తేనే మూమెంట్ అనేది పెరుగుతుంది. పెయిన్ తగ్గటానికి మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా పెయిన్ కిల్లర్స్ వాడుతూ మీరు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ జనరల్ వార్మప్ ఎక్సర్సైజ్ అనేది చేద్దాం. ఈ జాయింట్తో పాటు నెక్ మూమెంట్ కూడా మీరు కంప్లీట్గా చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నెక్ మూమెంట్స్ ప్రతిదీ 30 రిపిటేషన్స్ చేయండి. నేను ఓన్లీ 5 రిపిటేషన్స్ మాత్రమే చేస్తాను. నెక్ అప్ అండ్ డౌన్ చేయాలి స్లోగా. రొటేషన్స్, సైడ్ బెండింగ్, షోల్డర్ shrugging, up, slowly down, up, down, shoulders forward punch, backward punch, butterfly exercises.
ఇది కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలండి. ఇలా ఫార్వర్డ్ అవటం ఇంపార్టెంట్ కాదు, బ్యాక్ అనటమే చాలా ఇంపార్టెంట్. ఇది మీరు పడుకొని కూడా చేయొచ్చు. నెక్స్ట్ స్టిక్ ఎక్సర్సైజ్ చూద్దాం, నుంచొని చేసేవి. ఒక స్టిక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది అనుకున్నాం. మోస్ట్లీ ఎక్కువ మందికి లెఫ్టే మనం చూస్తాం కాబట్టి లెఫ్ట్ షోల్డర్ ఎగ్జాంపుల్గానే మేము ఎక్సర్సైజ్ అని ఇప్పుడు చెప్తాను. చూడండి, లెఫ్ట్ షోల్డర్ వచ్చినప్పుడు ఇలా పైకి లేపలేరు, ఇక్కడ దాకే ఉంటుంది. సో యాక్సరీ మూమెంట్ అంటారు. ఇలా పైకి ఇలా లేపకుండా ఈ షోల్డర్ బెండ్ చేసి ఇలా స్పైన్ బెండ్ చేసి లేపుతారు. సో వాళ్ళకి కంపల్సరీ హాట్ ప్యాక్ పెట్టి ఒక 10 minutes తర్వాతే మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. చూడండి, ఇది స్టార్టింగ్లో ఇలా పట్టుకొని ఈ రైట్ హ్యాండ్తోనే మీరు ఇలా షోల్డర్ పైకి లేపాలి, మళ్ళీ డౌన్, అప్, డౌన్. ఇలా మీరు 30 repetitions చేయొచ్చు. షోల్డర్ ఇలా స్ట్రైట్గానే లేపాలి. కొంతమంది రాంగ్గా ఇలా సైడ్కి లేపుతారు. ఓకే, నెక్స్ట్ ఇలా సైడ్. రైట్ హ్యాండ్తో మీ స్టిక్ని లెఫ్ట్ హ్యాండ్ తోయండి. ఓకే, నెక్స్ట్ ఈ స్టిక్ పట్టుకొని స్లోగా బోత్ ద హ్యాండ్స్ అప్, డౌన్. అన్నీ స్లోగానే చేయాలండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్. ఎల్బో స్ట్రైట్గా ఉంచి, లేదు మీకు ఇబ్బంది అనుకుంటే కొంచెం డిస్టెన్స్లో పట్టుకోవచ్చు. డిస్టెన్స్లో పట్టుకొని కూడా మూమెంట్ చేసుకోవచ్చు. మూమెంట్ పెరిగే కొద్దీ మీరు డిస్టెన్స్ తగ్గించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎక్సర్సైజ్ పడుకొని చేసేవి ఉంటాయి. చూడండి, పిల్లో తీసేసి ఒక ఫ్లాట్ బెడ్ మీద పడుకోవాలి. మెత్తటి బెడ్ మీద పడుకుంటే ఎక్సర్సైజ్ చేయడానికి వీలు అవ్వదండి. చూడండి, సేమ్ ఎక్సర్సైజ్. 2 చేతులు ఇలా పట్టుకొని స్లోగా అప్, డౌన్, అప్, డౌన్. మీరు 30 repetitions చేయొచ్చు. నెక్స్ట్ స్లోగా చెయ్యి ఇలా బయటికి నెట్టేయాలి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఇలా కిందకనేసి వదిలేసేయండి. కంపల్సరీ స్ట్రెచ్ అవ్వాలండి. నెక్స్ట్ రొటేషన్ ఎక్సర్సైజెస్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఎల్బో 90 degrees పెట్టేసి మీ పామ్ మీ ఫేస్కి ఫేస్ చేయాలి. ఇలా బయటికి రొటేట్ చేయాలి. ఎక్స్టర్నల్ రొటేషన్ అంటారు. రిలాక్స్, రిలాక్స్. ఇది స్ట్రైట్గా న్యూట్రల్గా ఉండాలి. ఈ ఆర్మ్ మాత్రం కదలకూడదండి. కదలకుండా ఎల్బో కింద భాగమే కంపల్సరీ ఇలా రొటేట్ చేయాలి. నెక్స్ట్ షోల్డర్ ఒక 30 degrees ఇలా బయటికి నెట్టేసి ఈ మూమెంట్ చేయాలి. ఎక్స్టర్నల్ రొటేషన్, ఇంటర్నల్ రొటేషన్. అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళకి ఫుల్ మూమెంట్ ఉండదు, బట్ వాళ్ళకి పెయిన్ వస్తుంది. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తే మంచిది. నెక్స్ట్ ఈ మూమెంట్ పెట్టి కంపల్సరీ ఆపోజిట్ ఇయర్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఓకే. ఇప్పుడు మనం పెండులార్ ఎక్సర్సైజెస్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి కావాల్సింది ఒక 1 kg డంబెల్ ఆర్ 1 kg వెయిట్ కఫ్ ఆర్ 1/2 kg కానీ తీసుకోవచ్చు. చూడండి, మీరు లెఫ్ట్ హ్యాండ్లో మీ డంబెల్ని పట్టుకొని ఎల్బో స్ట్రైట్గా ఉంచి ఇలా ముందుకు బెండ్ చేసి ఈ రైట్ హ్యాండ్ దేన్నన్నా సపోర్ట్ తీసుకోవచ్చు. స్లోగా ఇలా అప్, డౌన్, అప్. ఇలా మీరు ఒక 100 repetitions చేయొచ్చు, లేదా 5 minutes చేయొచ్చు.
కంపల్సరీ ఎల్బో స్ట్రైట్గా ఉంచాలి. నెక్స్ట్ ఇలా బయటికి కూడా చేయాలి క్రాస్గా. నెక్స్ట్ ఇలా రొటేషన్స్ చేయాలి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. కంపల్సరీ మీ రైట్ హ్యాండ్ దేనికన్నా సపోర్ట్ తీసుకొని చేయాలి. ఓకే, ఇప్పుడు మనం వాల్ ఎక్సర్సైజ్ చూద్దాం. మీరు ఒక గోడ దగ్గరికి వెళ్ళిపోయి 2 చేతులు ఇలా గోడ మీద పెట్టేసి మెల్లిగా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళే కొద్దీ మీరు ముందుకు జరగాలి. కిందకు వచ్చేటప్పుడు మీరు వెనక్కి జరగాలి. మళ్ళీ అప్, డౌన్, అప్, డౌన్. మీ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి మీ లెఫ్ట్ పామ్ గోడ దగ్గర పెట్టేసి మెల్లిగా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళే కొద్దీ మీరు దగ్గర జరగాలి. మళ్ళీ డౌన్, అప్, డౌన్. మీరు 30 రెపిటేషన్స్ చేయాలి. వాల్ ఎక్సర్సైజ్లో రొటేషన్ ఎక్సర్సైజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇందాక మనం బెడ్ మీద పడుకొని చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ షోల్డర్ ఇలా మీ ఆర్మ్ని గోడకు టచ్ చేసి మీ చెస్ట్కి దగ్గరలో ఉంచి ఇది ఎల్బో 90 డిగ్రీస్లో పెట్టేసి మీ పామ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సీలింగ్ ఇలా బయటికి మెల్లిగా నెట్టాలి. మీ వాల్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. రిలాక్స్, రిలాక్స్. ఓకే, అదే రైట్ హ్యాండ్ అయితే చూడండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి టవల్ ఎక్సర్సైజ్. చూడండి, మీ లెఫ్ట్ హ్యాండ్ అయితే మీ రైట్ హ్యాండ్తో టవల్ ఇలా పట్టుకొని ఇలా వెనక్కి పట్టుకొని ఇలా అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. అదే మీకు రైట్ హ్యాండ్ ఎఫెక్ట్ అయితే మీ లెఫ్ట్ హ్యాండ్తో టవల్ ఇలా పట్టుకొని మీ రైట్ హ్యాండ్ వెనక్కి ఇలా పట్టుకొని ఇలా అప్, డౌన్, అప్, డౌన్. అదే మీరు పట్టుకోలేకపోతే కొంచెం డిస్టెన్స్లో అయినా పట్టుకోవచ్చండి. డిస్టెన్స్లో పట్టుకొనైనా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వరకు మనం ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చూసాం. ఈ ఎక్సర్సైజ్ డైలీ చేయటం వల్ల మీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ పెరుగుతుంది. మీ జాయింట్లో ROM అంటే మూమెంట్ పెరుగుతుంది. వితౌట్ పెయిన్ ఫ్రీగా మీరు ఉండగలుగుతారు. నమస్తే.